పరమ పవిత్ర దివ్య పూజా బలికి ఘన స్వాగతం. సుస్వాగతం. కొనియాడెదము దివ్య పూజా బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదయతో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదయతో. సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం, ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ దేవుడు మనకు మన మేత్రాసనానికి వ్యక్తిగతంగా చేస్తున్న మేళ్లకు కృతజ్ఞత తెలుపుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పూజ్య పీఠాధిపతులు, తోటి గురువులారా, మఠవాసులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పీఠాధిపతుల యొక్క 33వ గురుపట్టాభిషేక రోజును మనం స్మరించుకుంటూ బిషప్ గారి కోసం ప్రార్థించడానికి మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈ సందర్భంలో అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి బిషప్ గారికి మన యొక్క సంతోషాన్ని, కంగ్రాచులేషన్ తెలియజేసుకుందాం. కంగ్రాచులేషన్స్ యువర్ లార్డ్షిప్. 33 వసంతాలు గురువుగా, తర్వాత బిషప్ గారుగా శ్రీసభలో పని చేయడం అనేటువంటిది అందరికీ తెలుసు, చాలా కష్టంతో కూడినటువంటి పని. ఆ దేవాది దేవుడు బిషప్ గారిని కాచి కాపాడుతూ తన యొక్క సేవలో బలంగా వాడుకున్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించేటువంటి రోజు ఈనాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన తండ్రి గారా, చేరినటువంటి గురువులందరి తరపున, విశ్వాసులందరి తరపున మీకు మాట ఇస్తూ ఉన్నాం. ప్రతినిత్యం మా యొక్క ప్రార్థనలో మేము స్మరించుకుంటూ దేవుడు ఇంకను మేము అధికముగా వాడుకుంటూ శ్రీసభను పటిష్టపరిచేటువంటి గొప్ప పనిలో దేవుడు ఆత్మ బలముతో మేము ఇంకను ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ పూజను ప్రారంభిస్తూ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అనంతరం కూడా చేతులు జోడించుకుందాం. మన యొక్క ఈ పూజ పని సమర్పించే ముందు చేసిన తప్పిదాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభు మమ్మ క్షమించు తండ్రి నుంచి ప్రార్థిస్తూ పూజ కోసం సిద్ధపడతాం.
నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా పాపినైతిని శాపానికి గురి అయితిని ద్రోహినైతిని కోపానికి కానుకైతిని పాపినైతిని శాపానికి గురి అయితిని ద్రోహినైతిని కోపానికి కానుకైతిని రోగినైతిని సంఘానికి భారమైతిని కూలిపోతిని కన్నీటిలో మునిగిపోతిని కన్నీటిలో మునిగిపోతిని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక ఆమేన్. ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వర్ణింప అలవి కాని మీ పరమ రహస్యముల ద్వారా ఈ లోకమును నూతనపరుచుచున్నావు. కావున శ్రీసభను శాశ్వతమైన మీ సంకల్పానుసారము నడిపింపమని బ్రతిమాలు కొనుచున్నాం. ప్రస్తుత యుగములో మీ సహాయమును అందించి మేము మీ సంరక్షణలో జీవించు భాగ్యమును దయచేయము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రభు అయిన యావే ఇట్లు పలుకుచున్నాడు, నేను నూతన దివిని నూతన భువిని సృజింతును. పూర్వ సంఘటనలు ఇంకెవ్వరూ జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజించబోవు వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు
ఆనందముతో అలరారుదురు. నేను కూడా యెరూషలేమును చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు కానీ సహాయము కొరకు అంగలార్పులు కానీ వినిపింపవు. శిశువులకు బాల్య మరణములు ఉండవు. వృద్ధులు నిండు జీవితం జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించి గాని కన్ను మోయడు. 100 ఏండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలము ఆరగింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇతడే దైవ ప్రీతి కలిగిన నా సేవకుడు, ఇతడే నా ఆత్మతో నిండిన నా ప్రేషకుడు, ఇతడే అభిషేక వరముతో నా ప్రతిరూపమైనాడు, ఇతడే నా మందను మేపగా నేనెన్నుకున్నవాడు, ఇతడే దైవ ప్రీతి కలిగిన నా సేవకుడు. ప్రభువు మీతో ఉండెనుగాక. మీ ఆత్మతో నొందునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 43వ వచనము నుండి 54వ వచనము వరకు. 2 రోజుల పిదప యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఏలయన ప్రవక్త తన స్వదేశములో గౌరవింపబడడని యేసే స్వయముగా సాక్ష్యమిచ్చెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలయన పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానాను పల్లెకు మరలా వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయ తిరిగి వచ్చినని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటములో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరచవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించునని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గం మధ్యములో అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడు సేవకులను అడుగగా, నిన్న మధ్యాహ్నం 1 గంటకు జ్వరం విడిచినప్పుడు నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించునని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి
అతని కుటుంబము యేసుని విశ్వసించిరి. ఇది యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ అద్భుత చిహ్నము. ది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. పీఠాధిపతులు ఇప్పుడు మనకి దీవెనలు ఇస్తారు వాక్యం ద్వారా. దయచేసి అందరూ కూడా నిలబడండి. దైవ భీతి కలిగిన నా సేవకుడు ఇతడే, నా ఆత్మతో నిండిన నా ప్రేషకుడు ఇతడే, అభిషేక వరముతో నా ప్రతిరూపమైనాడు. క్రీస్తు ప్రభునిచే మిక్కిలి ప్రేమింపబడు పూజ్య గురువులు, కన్య స్త్రీలు, ప్రియమైన దైవ ప్రజలారా, ఈ రోజున మన ఏలూరు పేట కాపరి, మహాఘనత వహించినటువంటి డాక్టర్ జయరావు పొలిమేర తండ్రి గారు 33 వసంతాల గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వారితో మమేకమై ఆ త్రిత్వైక దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఈ బలిపీఠం చుట్టూ గుమ్ముకూడాం. 33 వసంతాల సుదీర్ఘ గురుత్వ సేవ, దాదాపు 12 వసంతాల పీఠాధిపత్యం, ఇంతకన్నా గొప్ప వరం మరొకటి ఏముంటుంది? అందుకే మున్ముందుగా ఆ త్రిత్వైక దేవునికి మన పూజ్య పీఠాధిపతుల తరపున వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మన పూజ్య పీఠాధిపతిని కరతాళ హారతులతో మనందరం కలిసి అభినందిద్దాం. హ్యాపీ ప్రీస్ట్లీ యానివర్సరీ మై లార్డ్. ఏ పీఠాధిపతికైనా, ఏ గురువుకైనా, ఎనీ బిషప్ ఆర్ ఎనీ ప్రీస్ట్, the best way of expressing his gratitude to God is to celebrate the holy sacrifice of the Mass. ఈ దివ్య పూజా బలి అనేది పూర్వ బలుల కన్నా మిన్నైన బలి. దేవుడు ఆమోదించినటువంటి బలి. శ్రీ సభలోనే అత్యున్నతమైన ఆరాధన క్రమం. అందుకనే ఈ రోజున మన పీఠాధిపతులతో కలిసి ఈ దివ్య పూజా బలిని సమర్పించుకోవటానికి మనందరం ఇక్కడ ఒక కుటుంబంగా గుమ్ముకూడాం. అది మన బాధ్యత. ఒక పీఠ కాపరిగా ఆయన జ్ఞాన బిడ్డలమైనటువంటి మనం ఆయన కోసం ప్రార్థించే బాధ్యతను దేవుడు మన మీద ఉంచాడు. ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. అపోస్తులిక వారసుడు, గురువే కాదు, పరిపూర్ణ యాజకుడు, ప్రధాన యాజకుడు. అందుకని ఏ పూజా బలి కూడా ఆయన కోసం ప్రార్థించకుండా ముగియదు. అవునా? మన ఫ్రాన్సిస్ జగద్గురువుల కోసం, మన మేత్రాణులు అని వారి పేరును తలంచకుండా పూజ ముందుకు సాగదు. కాబట్టి ఈ గురుత్వ వార్షికోత్సవ రోజున ఈ దివ్య పూజా బలి ద్వారా వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా వారితో మమేకమై వారి కోసం
ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ గుమ్ముకూడాం ప్రియమైనటువంటి దైవ సంగమ. యాజకత్వం ఇది ఓ అపురూపమైనటువంటి, అరుదైనటువంటి, మహోన్నతమైనటువంటి అంతస్తు. ప్రియ దైవ ప్రజలారా, దేవుడు తన రక్షణ ప్రణాళికను కొనసాగించటానికై మరి స్థాపించినటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్య సంస్కారం. ఈ మహోన్నతమైనటువంటి అంతస్తుకు అందరూ అర్హులు కాదు, కొందరే అందు దేవుని చేత ఎవరైతే ప్రత్యేకంగా ఎన్నిక గావింపబడతారో వారు మాత్రమే అర్హులు. ఈ కొందరిలో మన పీఠాధిపతి దేవుని దృష్టిలో యోగ్యునిగా ఎంచబడి ఈ అంతస్తుకు పిలువబడ్డారు. 1965వ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖున పుణ్య దంపతులైనటువంటి స్వర్గశ్రీ పొలిమేర యోబు మరియమ్మల ప్రేమ బంధానికి గుర్తుగా, వారి కడుపు ప్రేమ పంటగా ఈ లోకములో జన్మించి దేవుడిచ్చినటువంటి పిలుపునందుకొని 1981వ సంవత్సరములో గురు విద్యాలయంలోనికి ప్రవేశించారు. తండ్రిలోని నాయకత్వపు బాధ్యతలు, గుణగణాలు, తల్లిలో ఉన్నటువంటి ధైర్య సాహసాలను పుణుకుపుచ్చుకుని ఈ పుడం మీదకి అరుదించినటువంటి ఈ మహనీయుడు సుదీర్ఘ గురు తర్ఫీదులో ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని సహాయముతో నిలబడి 1992 ఏప్రిల్ 2వ తారీఖున ఓరుగల్లు పీఠానికి గురువుగా అభిషిక్తుడయ్యా. ఇది దేవుని ఏర్పాటు, నా ఏర్పాటు కాదు, మానవ ఏర్పాటు కాదు. అందుకనే ఈ పవిత్ర అంతస్తుకు చేరుకోగలిగారు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. నేను ఎన్నుకున్నాను, ఈ లోకము నుండి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. కాబట్టి మీ సువార్త సేవలు గమనించండి. కష్టాలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి. వీటన్నిటినీ చూసినప్పుడు నిరుత్సాహపడవద్దు. మీకంటే ముందు ఈ లోకం నాకు కూడా అదే చేసింది, కానీ నా హస్తం మీకు తోడై ఉంటుంది. మిమ్మల్ని నడిపించేవాడిని నేను, నిలబెట్టేవాడిని నేను అని ప్రభు అభయమిస్తూ తన అభిషేక్తులను ముందుకి నడిపిస్తాడు. కాబట్టి ఎన్నుకున్నది ఆయన. ఇర్మియా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిన్ను మాతృగర్భమున రూపొందక పూర్వమే నేను నిన్ను ఎన్నుకొంటిని, నువ్వు పుట్టక పూర్వమే నేను నిన్ను అభిషేకించి తిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని అని ప్రభు నుడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 15-16 వచనాల్లో పౌలుకి ఇదే అనుభూతి. నేను నిన్ను మాతృగర్భమున ఎన్నుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నేను నీకు ప్రత్యక్షమయ్యాను,
నా కృపను నీపై ఉంచుతూ ఉన్నాను. అన్యులకు బోధించటానికై నేను నిన్ను అభిషేకించి తిని. ఈ స్వరమే 1981 సంవత్సరములో పూజ్య పీఠాధిపతికి వినిపించగా ఆ పిలుపుకు అవునని బదులు పలికాడు. దాని ఫలితమే మరి 1992 ఆగస్టు 2వ తారీఖున ఓరుగల్లు పీఠములో తాడిత పీడిత ప్రజలకు ఆశాజ్యోతిగా ఒక్కడై ఆ పీఠములో తన సువార్త పరిచర్యను ప్రారంభించాడు. మరి మనందరికీ చిన్న అనుమానం, 2వ తారీఖున కదా తండ్రి గారి గురుత్వ వార్షికోత్సవం, 31వ తారీఖున ఏంటి సందడని. మనందరికీ తెలుసు. వారు విశాఖ అగ్రపేట పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించి మరి 3వ తారీఖున అక్కడ ఆర్చ్ బిషప్ కాన్సక్రేషన్ ఉన్నందువల్ల ఆ పీఠంలో వారు అక్కడ ఉండవలసి ఉన్నందువల్ల ఈ ముందస్తు వేడుకలను మరి మేము జరుపుకుంటాము అంటే తండ్రి గారు సహృదయంతో ఈ అవకాశాన్ని మనకిచ్చారు. అందునిమిత్తమే ఈ రోజున మరి ఆయన ముందస్తు గురుత్వ వార్షికోత్సవాన్ని ఈ మానస్ట్రీలో మరి జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ పూజ చేయటం ఆయనకి ఎంతో ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గురువు యొక్క ప్రధానమైనటువంటి పాత్ర బాధ్యతల్లో మొట్టమొదటిది సువార్త బోధ. ఆ సజీవ దేవుని సత్యవాణిని విని విశ్వసించి విధేయించి తను నమ్మిన దాన్ని విశ్వసించి దాన్ని ప్రపంచానికి నిర్మోహమాటంగా ప్రకటించటం. ఎవరేమనుకుంటారు అనేది తన పని కాదు. దేవుడు తన స్వరాన్ని ప్రజలకు ప్రకటించమన్నాడు. ఆ స్వరాన్ని బల్ల గుద్దినట్టుగా ఉన్నదున్నట్టుగా ప్రకటించటమే గురువు యొక్క బాధ్యత. ఆ బోధను 1992వ సంవత్సరంలో ఓరుగల్లు పీఠములో అనగారిన ప్రజల ఆశాజ్యోతిగా ప్రతినిధిగా ఒక్కడై ప్రారంభించిన ఆ సువార్త పరిచర్య అగ్రరాజ్యమైన అమెరికా దాకా తాకింది. సువార్త పరిచర్య కోసం ఓ అలుపెరగని సేవకుడుగా ఆయన ముందుకు సాగుతాడు. ఆయన ప్రయాణాలు చూసి మేము అలసిపోతున్నాం, కానీ ఆయన అలవలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన దర్శించినటువంటి మేత్రాసనం, దర్శించినటువంటి విచారణలు లేవు. ఎవరు పిలిచినా, ఎక్కడికి పిలిచినా సువార్త పరిచర్య నిమిత్తమై ముందుకు సాగటమే ఆయన జీవిత కర్తవ్యంగా పెట్టుకున్నాడు. ముఖ్యంగా కదిలిపోయిన ఈ సంవత్సర కాలం మేము కళ్ళారా చూస్తూ ఆయన చుట్టూ ఉన్న ఆఫీస్ బ్యారర్స్గా మేము ఆయన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంత అవసరమా, ఇంత శ్రమ మీకు అవసరమా అంటే ఆయన ప్రేమతో ఓర్పుతో మాకు ఇచ్చే సమాధానం ఏమిటంటే, సత్తువ శక్తి ఉన్నప్పుడే కదరా మనం పని చేసేది. 10-15 సంవత్సరాలు దాటితే నేను లెగ్గలనా, చేయగలనా? ఇది వారి యొక్క సమాధానం. ఒక యాజకుడుగా ప్రధానమైనటువంటి కర్తవ్యం సువార్త బోధ చేయటానికి ఆయన ఎక్కడా రాజీ పడలేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏలూరుని చక్కబెడుతూ, సాయంత్రానికి మళ్ళీ విజయవాడ వెళ్ళి తెల్లారి అక్కడ చక్కబెడుతూ అలుపెరగని సేవకునిగా దేవుడు తన భుజాల మీద ఉంచినటువంటి ఆ కర్తవ్యాన్ని నెరవేర్చటంలో ఎప్పుడూ కూడా రాజీ పడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఒక యాజకుడుగా ఆయన రెండవ కర్తవ్యం రోల్ ఆఫ్ ఎ ప్రీస్ట్, దివ్య సంస్కారాలను నెరవేరుస్తూ
తనకప్పజెప్పబడినటువంటి ప్రజలను పవిత్రీకరిస్తూ పరము వైపు నడిపించటమే. మరి ఈ 33 సంవత్సరాల యాజక ప్రయాణములో, 12 వసంతాల పీఠాధిపత్య ప్రయాణములో ఎంతమందికి జ్ఞానస్థానం ఇచ్చి ఉంటారు, ఎంతమందికి భద్రమైన అభ్యంగాలు ఇచ్చి ఉంటారు, ఎంతమందికి జ్ఞాన వివాహ సాంగ్యాన్ని పంచి ఇచ్చి ఉంటారు, ఎంతమందిని తన పవిత్ర హస్తాల మీదుగా గురువులుగా అభిషేకించి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారు, ఈ పనిని నెరవేర్చటంలో ఆయన రాజీ పడలేదు. పక్క మేత్రాసనాలలో బిషప్పులు అందుబాటులో లేనప్పుడు రిలీజియస్ కాంగ్రిగేషన్స్ వారు ఆయన్ని సంప్రదించి మా బ్రదర్స్ని డేకన్లుగా గురువులుగా అభిషేకించాలి అని అడిగినప్పుడు ఆయన క్షణమైన ఆలోచించకుండా ఆ బాధ్యతను చేపట్టి అవసరమున్న చోటకల్లా వెళ్ళి ఆ పవిత్ర సంస్కారాలను నిర్వర్తించటములో తన పాత్రను పరిపూర్తిగా నెరవేర్చాడు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి గురువు యొక్క 3వ ప్రధానమైనటువంటి పాత్ర ఆ రోల్ ఆఫ్ కింగ్ అండ్ షెపర్డ్. రాజుగా, కాపరిగా తన ప్రజలను ఆధ్యాత్మిక పదములో నడిపించటం కోసం నిత్యము తప్పించేటటువంటి వ్యక్తి మన పూజ్య పీఠాధిపతులు. రాజరికం గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయనలో దావీదు మహారాజు యొక్క గుణగణాలు మనకి కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఇజ్రాయేలీల ప్రప్రథమమైనటువంటి రాజు, బెన్నుమేను గోత్రస్థుడైనటువంటి సౌలును దేవుడు అభిషేకించినప్పుడు, తన రాజ్యరికం స్థిరపడుతూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా తను అభిషేకించినటువంటి రాజునే మర్చిపోయాడు. తన స్వరాజ్యాన్ని, తన బిడ్డలు రాజు అవ్వాలనేటటువంటి ఆశ ఎక్కువైపోయింది, వంశపారంపర్యం. ఈ వరవడిని ఖండిస్తూ దేవుడు తన ఆత్మను దావీదు నుండి సౌలు నుండి తీసివేసి దావీదు మహారాజు మీద ఉంచాడు. దావీదును ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. అభిషేకింపబడిన రోజు నుంచి ఆయనకి ఎదురైన కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ ఎన్ని కాదు. సౌలు మహారాజు తన రాజరికాన్ని అంగీకరించలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా దావీదును చంపాలని ప్రయత్నించాడు. ప్రాణాలు నిలుపుకోవటం కోసం ఫిలిస్తీన్ల రాజ్యములో 16 నెలలు తలదాచుకున్నాడు. సౌలు మరణించే అంతవరకు సమయస్ఫూర్తితో దైవ అంగీకారం కోసం ఎదురు చూస్తూ అలా ఉండిపోయాడు. సౌలు మరణాంతరమే తన రాజ్యరికాన్ని సుస్థిరపరిచి మరి దేవుడు నచ్చిన మెచ్చిన రాజుగా చరిత్రలో ఒక చరిత్రను సృష్టించాడు. పీఠాధిపతిగా దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు, అభిషేకించాడు, ఆమోదించాడు. మానవ మాతృల నీ ఆమోదం నా ఆమోదంతో పని లేదు. ఆయన అపోస్తలిక వారసత్వాన్ని గౌరవించి ప్రేమించి విధేయించటమే నీ వంతు, నా వంతు. ఈ సుదీర్ఘ 33 సంవత్సరాల గురుత్వ జీవితంలో ఆయన చూడని కష్టము లేదు, పొందని బాధ లేదు. ఎన్నెన్నో సమస్యలన్నీ ఉప్పెనై ఆయన మీద పడుతూ ఉన్న ఆయన అనుభవం ఏమిటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి కొరింథీయులకు రాసినటువంటి లేఖ, 2వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము. ఐ వాంట్ యు సంబడి టు రీడ్ 8-11 వచనాలు. ఈ అనుభూతే మన పీఠాధిపతి యొక్క అనుభూతి. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయము 8-11 వచనాలు స్పష్టంగా చదవండి అమ్మ, బైబిల్ ఉన్నవాడు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము,
కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రం కలగలేదు. చదువమ్మా. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేము ఎప్పుడునూ ఒక మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమైన గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు సువార్త పరిచర్యలో ఎదుర్కొన్నటువంటి సవాలునే అపోస్తలిక వారసుడిగా ఈ 33 సంవత్సరాల గురుత్వ జీవితములోను 12 సంవత్సరాల పీఠాధిపత్య జీవితములోను అణువణువు ఆస్వాదిస్తూ వస్తూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో నిలబడి ఆయన ఈ రోజున తనను అభిషేకించి నిలబెట్టి నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నారు. కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కదా 116వ కీర్తనలో, దేవా నీవు చేసిన మేలులకు ప్రత్యుపకారముగా నేను ఏమి చేయగలను? ఏమి చేస్తావు? దేవుడు నీకు అప్పజెప్పిన పనిని చిత్తశుద్ధితో కొనసాగించటం. అదే మన పూజ్య పీఠాధిపతి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. 1992లో ఆయనను యాజకత్వ అంతస్తుకు పిలుచుకున్నటువంటి దేవుడు అంతటితో సంతృప్తి చెందలేదు. నా సేవక, నీ ఎడల నాకు ప్రత్యేకమైన సంకల్పం ఉన్నదని భావించి మరి ఆ యాజకత్వాన్ని ఉన్నత అంతస్తుగా మార్చాడు. అదే ప్రధాన యాజకత్వ అంతస్తు 2013వ సంవత్సరం జూన్ 13వ తారీఖున మరి జగద్గురు ఫ్రాన్సిస్ జగద్గురువుల చేత ఆయన ఏలూరు పీఠాన్ని పరిణయమాడి మరి ఈ పీఠానికి 2వ పీఠ కాపరిగా తన బాధ్యతలను చేపట్టి మరి ప్రధాన యాజక భాగ్యానికి ఎత్తబడ్డాడు. ఇది దేవుని ప్రణాళిక. ఆయన ఆమోదించిన ప్రణాళికను నరులుగా మనం అంగీకరించి విధేయించటం తప్ప మరొకటి లేదనే సత్యాన్ని గమనించుకుంటూ మరి ఇటువంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని స్వర్గస్థులైనటువంటి వారి ప్రియ తల్లిదండ్రుల మరి ప్రార్థనా సహాయముతో పీఠములో ఆయన జ్ఞానబిడ్డలుగా వెలుగొందుతున్న గురువులు, కన్యస్త్రీలు, ఉపదేశులు, దైవ ప్రజలైనటువంటి మన అందరి యొక్క నిరంతర ప్రార్థనా సహాయముతో ఆ త్రిత్వైక దేవుని ప్రేమలో ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో ఓ ఆణిముత్యంగా, ఓ ఆరని జ్యోతిగా, అపర క్రీస్తుగా క్రీస్తు ప్రేమ సువార్త సుగంధాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పి తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మనసారా కాంక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఈ పూజా బలిని కొనసాగించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. తలల వంచి చిన్న ప్రార్థనలు, విశ్వాస ప్రార్థన చేసుకుందాం. నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం ఇచ్చిన పలికిన మా ప్రభువా, మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను దీవించండి. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభువా. మా ఏలూరు మేతరసన కాపరి మరియు విశాఖపట్నం అగ్రపేట అపోస్తలిక పాలనాధికారి అయిన మరి మహాగ్రతం ఇచ్చిన డాక్టర్ జైర పొలిమేర తండ్రిగానే దీవించండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి 33వ మరి గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటుండగా ప్రభువా, వారిపై మీ యొక్క అనంతమైన ప్రేమను, మీ కాపుదలను వారిపై కుమ్మరించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి పరిచర్యలు, ప్రయాణాల్లో వారికి తోడుగుండి వారిని భద్రంగా కాచి కాపాడండి ప్రభువా. వారిని కని పెంచి ఉన్నతంగా మీ సేవకై తీర్చిదిద్ది పరమపదించిన వారి తల్లిదండ్రులు పొలిమేర యోబు, మరియం గారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. వారి అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, వారి కుటుంబాలను, వారు బంధుమిత్రులందరూ కూడా దీవించి కాచి కాపాడమని
ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈనాడు పూజలు పాల్గొంచున్న గురు పొంగవులందరినీ దీవించండి, మఠవాసులను దీవించండి. మేమందరం కూడా ప్రభువా మా తండ్రి గారిని పోలి మరి ఉత్తమ గురువులుగా, ఉత్తమ సేవకులుగా, సమాజం కోసం, తిరుసభ కోసం మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకున్న మీ యొక్క ఆశీర్వాదాలు మాకు దయచేయండి. మా తండ్రి గారికి సంపూర్ణ విధేయత చూపిస్తూ ప్రభువా వారికి సహకారం అందిస్తూ మీ యొక్క ద్రాక్ష తోటలో నూరంతలుగా పనిచేసే సేవకులుగా మమ్మను తీర్చిదిద్దామని ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమ గల మా ప్రభువా ప్రపంచానికి శాంతిని ప్రసాదించను ప్రభువా, మా భారతదేశాన్ని దీవించను ప్రభువా, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా పాలకులు, నాయకులు ప్రతి ఒక్కరిని కూడా దీవించి కాచి కాపాడండి ప్రభువా. మరి మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు, ప్రతి ఒక్కరిని, సేవకులందరూ కూడా దీవించి కాచి కాపాడమని ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈనాడు ఈ పూజలు పాల్గొంచున్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మరి సిస్టర్స్ని, మరి ముఖ్యంగా ప్రభువా మోనస్ట్రీ సిస్టర్స్ అందరూ కూడా దీవించి వారికి ఆరోగ్యాలు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా పాల్గొనుచున్న దైవ ప్రజలందరినీ, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి చిన్నారి బిడ్డను దీవించండి ఆయన. పరీక్షలు రాసి బిడ్డలందరినీ దీవించండి. మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా తట్టి ముట్టి స్వస్థపరచమని, మరి మీ బిడ్డల్ని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన దేవా, విన్నవించిన విన్నపాలని, మనసులో ఉన్న కోరికలని మీ మంచి మనసుతో అంగీకరించి ఫలప్రదము గావించమని మరియ తల్లి ప్రాణంతో జోడించి మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సృష్టించిన దేవా, నన్ను రక్షించిన ప్రభువా, నన్ను సృష్టించిన దేవా, రక్షించిన ప్రభువా, నిలిచాను నీ చెంత అర్పించగా, నా జీవితమే నీకు సమర్పించగా, నిలిచాను నీ చెంత అర్పించగా, నా జీవితమే నీకు సమర్పించగా, అందుకొని ఆశీర్వదించుమా, నీ సుగంధ కానుకగా మార్చుమా, అందుకొని ఆశీర్వదించుమా, నీ సుగంధ కానుకగా మార్చుమా, నన్ను సృష్టించిన దేవా, నన్ను రక్షించిన ప్రభువా, నన్ను సృష్టించిన దేవా. పగరిసా నిరిసని దసనిద పదమ పగమ పద పగరిసా నిరిసని పగరి సరిగా, నా తల్లి గర్భాన నన్ను ఎన్నుకున్నావు, పేరు పెట్టి పిలిచావు,
ప్రత్యేకపరిచావు. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తరుణామాస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము మీకు సమర్పించు ఈ కానుకలు మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. ఈ బలి ప్రభావమున మేము పాత చెడు వాంఛలను విస్మరించి దైవరాజ్య విలువలతో కూడిన పరిపూర్ణ జీవితమును జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలితములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నింటిని క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు
ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నిన్ను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు ఒప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమెర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన యోబు మరియమ్మ అను మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము.
జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు క్రీస్తు ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ ప్రేమతో జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్యమైన ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగ మరియమాతతోనూ ఆమె నిర్మలమగు భర్తయగు పునీత యోసేపు గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాప నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. చిత్త ప్రకారం పవిత్రాత్మ శాఖం ద్వారా నీ మరణం ద్వారా లోకము జీవనసుకున్న ప్రభువైన యేసుక్రీస్తు జీవంతుని సర్వేశ్వరుని కుమారుడు నీ పవిత్ర రక్తం ద్వారా నా పాపం నుండి సకల కీడును నేను రక్షింపు. నేను ఎల్లప్పుడూ నీ ఆజ్ఞను భద్రని నేను భయపడినట్లు చేయి. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తము
యాజకత్వవర ప్రదాత అభివందనం ప్రాణప్రదాత వందనం యాజకత్వవర ప్రదాత అభివందనం నీవు చేసిన మేలులను తలచి తలచి పొంగుచు కృతజ్ఞత హృదయముతో సాగదను నీ దివ్య సేవలు సేవకునై కృతజ్ఞత హృదయముతో సాగదను నీ దివ్య సేవలు సేవకునై నీ దివ్య సేవలు కాపరినై నీ దివ్య సేవలు జీవితాంతం ప్రదాత వందనం రక్షణదాత వందనం మంచి కాపరి వందనం మమ్మేలు దైవమా వందనం ప్రాణప్రదాత వందనం యాజకత్వవర ప్రదాత అభివందనం విశ్వాసపూరులు నిందలే ఎదురైన ప్రేషిత సేవలు అవమానాలు విశ్వాసపూరులు నిందలేదురైన ప్రేషిత సేవలు అవమానాలెన్నో జీవిత అనుభూతి వరముఖనా కొసగి కాసేపు కళ్ళు మూసుకొని మౌనంగా ప్రార్థించండి. దేవుడు ఈ రోజును మనకు అనుగ్రహించి ఈ పరిశుద్ధ బలిలో పాల్గొనే అర్హతను అనుగ్రహించి రోజంతా మనల్ని నడిపించమని ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ప్రేమను, క్షమించే మనసును, కలుపుకొని కలిసి జీవించే తత్వాన్ని నేర్పించమని ప్రార్థన నమ్మకమవుదాం. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ పవిత్ర ప్రసాదమును మా క్రొత్త జీవమును దయచేయునుగాక. అవి మమ్ము పవిత్రపరచి శాశ్వతమైన వస్తువుల వైపు ఆకర్షించి మమ్ము సన్మార్గమున నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Now we shall have a group photo. I request all the fathers to come forward and make two lines. One is on the step, other one is down the step.
సేవలో ప్రభుని ప్రేమలో నారు జీవితం కొనసాగని ప్రభు నీవిచ్చిన ఈ జీవితం నీ అనుగ్రహమే ప్రభు నీవిచ్చిన ఈ జీవితం నీ అనుగ్రహమే ప్రభు నీకే అంకితం నీ సేవలో ప్రభుని ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు నా తల్లి గర్భము ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న దేవా నా పేరు పెట్టి పిలిచిన దేవా నా రూపురేఖలు దిద్దిన ప్రభువా నా తల్లి గర్భము ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న దేవా నా పేరు పెట్టి పిలిచిన దేవా నా రూపురేఖలు దిద్దిన దేవా జీవన సరళిని మార్చి దీవించిన దేవా నా జీవన సరళిని మార్చి నన్ను దీవించిన దేవా నీ సేవలో ప్రభుని ప్రేమలో నాను జీవితం కొనసాగని ప్రభు నీ సేవలో ప్రభుని ప్రేమలో నాను జీవితం కొనసాగని ప్రభు हो जय हो प्रेम स्वरूपुड जय हो आपद बांधव जय हो महगण पुलिमेर जय राम जय हो जय 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 हो जय हो పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రేమమయుడైన మా దేవ, ఈరోజు మేము జరుపుకుంటూ ఉన్నటువంటి మా పీఠాధిపతుల 33వ గురుత్వ పట్టాభిషేక వార్షికోత్సవం నాడు వారి కొరకు, ఏలూరు పీఠం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి చిన్న కార్యక్రమాన్ని దీవించి ఈ కార్యక్రమం ఆద్యంతము మీ నామ మహిమార్థమే జరిగినట్లుగా పీఠాధిపతులకు కావలసినటువంటి ఆయుర ఆరోగ్యము దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన పీఠాధిపతులారా, పీఠాధిపతి గారా, గురువులారా, కన్యాస్త్రీలారా, విశ్వాసులారా, మీ అందరికీ మరి బిషప్ గారి యొక్క 33వ గురుత్వ పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మనందరి తరపున బిషప్ గారికి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మేత్రాసనం తరపున, మేత్రాసనం గురువుల తరపున, మేత్రాసన మఠవాసుల తరపున, సకల విశ్వాసుల తరపున వారికి మనందరి శుభాభినందనలు తెలియజేస్తూ వారు ఇదే విధంగా అనేక సంవత్సరాలు తమ గురు పట్టాభిషేక వార్షికోత్సవాలని మన మధ్యలో జరుపుకొని మనల్ని ఆనందపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారి గురించి 2 మాటలు మీకు చెప్పాలి. ఇంతకుముందు ప్రసంగంలో ఫాదర్ రాజు గారు చాలా చక్కగా చెప్పారు వారి విశాఖపట్నం పరిచర్య గురించి. మరి విశాఖపట్నం అగ్రపీఠానికి ఆర్చ్ బిషప్ మల్లవరు ప్రకాష్ గారు తమ వయోపరిమితి వచ్చినందువల్ల పదవి విరమణ చేసినప్పుడు మరి ఆ పీఠానికి అపోస్తోలిక పాలనాధికారిగా మన జగద్గురువులు మన పీఠాధిపతులను నియమించారు. అపోస్తోలిక పాలనాధికారిగా వారు 2 రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చు. కానీ ఈ సంవత్సర కాలం వారి డైరీని పరిశీలించి చూసినట్లయితే అటు విశాఖపట్నంలోనూ ఇటు ఏలూరులోనూ కూడా ఏ కార్యక్రమాన్ని మానకుండా అన్ని కార్యక్రమాలని ఆయన చేపట్టి అటు 2 మేత్రాసనాలకి న్యాయం చేకూర్చారు. ఫాదర్ రాజు గారు చెప్పినట్లుగా మేము చాలాసార్లు చెప్పేవారు ఇదంత అవసరమా అని. కానీ వారు అదే మాట చెప్పేవారు, మనం ఇప్పుడే పని చేయాలి. పాపు గారు నన్ను గుర్తించి నా మీద ఉంచినటువంటి ఈ బృహత్తరమైనటువంటి బాధ్యతని నేను సక్రమంగా నెరవేర్చాలి అని చెప్పి ఒక్కొక్కసారి
ఉదయం విశాఖపట్నంలో, సాయంకాలం ఏలూరులో కార్యక్రమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి ప్రయాణాలని మరి ఆయన చేశారు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి గురువులు కానీ ప్రజలు కానీ ఎంతో సంతోషించారు. ఒక చక్కటి ప్రణాళికతో ఆయన వెళ్ళడం ఆయనకున్నటువంటి ఒక గొప్ప గిఫ్ట్ అనొచ్చు, వరం. ఒక ప్రణాళిక, ఏ పని చేసినా దానికి ఒక ప్రణాళిక, అలాగే ఒక టీం వర్క్, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటి ఒక ప్రణాళికతో విశాఖపట్నం మేత్రాసనంలో వారు చేసినటువంటి పరిచర్యని గురువులు కానీ ప్రజలు కానీ మర్చిపోలేరు. కన్సల్టర్స్ ఇప్పటికీ కూడా చెబుతూ ఉంటారు, అమ్మో మీ బిషప్ గారు వచ్చారంటే మమ్మల్ని పరుగులు పెట్టిస్తారు, మీటింగులు పెడతారు, అందరినీ మీటింగ్లో ఇన్వాల్వ్ చేస్తారు, దానికి ఒక అజెండా పెడతారు, దాని ప్రకారంగా ఆయన వెళతారని వారు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఒక కొత్త అధ్యాయాన్ని వారు విశాఖపట్నం అతిమేత్రాసనంలో సృష్టించారు. ఇది నిజంగా ఏలూరు పీఠానికి ఆయన తెచ్చినటువంటి ఒక గర్వం అని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ సందర్భంగా మన పీఠం తరపున పీఠాధిపతులకు మనం అందరం మన కరతాళ ధ్వనులతో ఒకసారి వారికి అభినందనలు తెలియచేద్దాం. ఒక సంవత్సరం పాటు సుదీర్ఘంగా ఎగ్జాక్ట్గా 1 year పాటు ఆయన చేసినటువంటి సేవని శ్రీ సభ గుర్తిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. బిషప్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంతకుముందు చాలామంది చెప్పారు కాబట్టి నేను ఒక 2 మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను. నాకు 2 నిమిషాలు ఇచ్చారు. ఒకటి, బిషప్ గారు అయిన తర్వాత, అంతకుముందు తెలిసినప్పటికీ బిషప్ గారు అయిన తర్వాత దగ్గరగా ఉంటూ కూడా నడిచినటువంటి వ్యక్తిగా నేను బిషప్ గారి గురించి ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఏమిటి అంటే, అందరినీ కలుపుకొని అందరితో కలిసి నడిచేటువంటి గొప్ప గుణం తండ్రి గారికి ఉంది. ఇది నేను ఒక గట్టిగా చెప్పాలి, కొట్టండి, కొడితే గట్టే కొట్టాల. ఇది మనందరికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి మాతృక. గురువులుగా మనం ఎక్కడ ఉన్నా, ఏ ఆఫీసులో ఉన్నా కలుపుకొని కలిసి నడిచేటువంటి ఒక గొప్ప గుణం మనందరికీ ఉండాలి. తండ్రి గారా, నాకు ఇచ్చేది 2 నిమిషాలే కాబట్టి ముగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మా అందరి తరపున, మేత్రాసనం తరపున, చేరిన గురువులందరి తరపున, ఇక్కడ లేనటువంటి వాళ్ళ తరపున కూడా మీకు పండుగ శుభాకాంక్షలు. భగవంతుడు మిమ్మల్ని ఎక్కువగా దీవించాలని, ఇంక ఇలాంటి రోజులు ఎన్నెన్నో మనందరం కలిసి జరపాలని చెప్పి కోరుతూ, దేవుని యొక్క ఆశీస్సులు, ప్రార్థనలు మీకు ప్రార్థించే మాట ఇస్తూ సెలవు తీసుకున్నాం. కంగ్రాచులేషన్స్. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరంగల్ పీఠము నుండి స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయముగా అర్పించే విప్లవ గడ్డ ధర్మసాగరం ధర్మభూమిపై భక్తిమంతులు, క్రమశిక్షణ వీరులు, కీర్తిశేషులు పొలిమేర యోబు మరియమ్మల పంచమ సంతానంగా జన్మించిన కారణ జన్ములు శ్రీ 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 మహాఘనత వహించిన జయరావు పొలిమేర తండ్రి గారు. ఇదిగో నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు. కీర్తిశేషులు ఆనాటి వరంగల్ పీఠాధిపతులు తుమ్మబాల తండ్రి గారి హస్త నిక్షేపణము ద్వారా 1992 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ రోజు గురు పట్టాభిషేకం పొందియున్నారు. దైవ పిలుపు. నీవు నన్ను పిలచితివి కదా, ఇదిగో వచ్చి తిని. ప్రభు ఆనతిమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాను అని సమూవేలు ప్రవక్త పలికినట్లు వేదాంత నిధ్య నేర్చి ప్రార్థనా శక్తితో బలపడి దైవ వాక్య శిక్షణ పొందిన దైవాంకితులు మన తండ్రి గారు. చిన్ననాటి నుండి కష్టించి సాధన చేసి సాధించే పట్టుదల గల యువధీరుడు. కీర్తిశేషులు పొలిమేర యోబు గారి క్రమశిక్షణ పుణికి పుచ్చుకున్న క్రమశిక్షణ యోధులు. క్రీస్తు శేషులు పొలిమేర మరియమ్మ గారి ప్రార్థనా శక్తిని అలవర్చుకున్న ప్రార్థనా వీరుడు మన తండ్రి గారు. అప్ప ద్రాక్షరసమును
క్రీస్తు శరీర రక్తములుగా మార్చే అపర క్రీస్తు, పాప సంకీర్తనము ద్వారా పరలోక భాగ్యం ప్రసాదించే ప్రభు సేవకుడు, అంధకారపు తావులుండి వెలుగులోనికి నడిపించే నిత్య సత్యమే మన తండ్రి గారు, మంచి చెడుల మార్గములు చూపి మంచి మార్గమున నడిపించే మా మంచి కాపరి, శిలను శిల్పముగా మలచే శిల్పే సాక్షాత్తు క్రీస్తు ప్రతిరూపం మన తండ్రి గారు. 33 వసంతాల గురుత్వాభిషేక మహోత్సవము జరుపుకుంటున్న శ్రీ 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 మహాఘనత వహించిన జయరావు పొలిమేర తండ్రి గారికి పాదాభివందనాలు, గురుత్వాభి శుభాకాంక్షలు. వరంగల్ పీఠం అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా కథీడ్రల్ మహాదేవాలయము గురువుగా అత్యున్నత సేవలందించారు. అరుణోదయ యువతను ఉషోదయపు కాంతులతో నింపి దైవ సేవకులుగా తీర్చిదిద్దిన యువత ఉద్యమ స్ఫూర్తి మన తండ్రి గారు. మహిళా సాధికారతకు కోల్పింగ్ గ్రూపులను ప్రారంభించి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేసిన అడాల్ఫ్ కోల్పింగ్ మన తండ్రి గారు. స్వర్గీయ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వీరు ఏర్పాటు చేసిన సెయింట్ మదర్ తెరీసా కోల్కతా వారి స్వరూపమును 14 స్థలములను ఆశీర్వాదమునకు విచ్చేసి వీరిని ఎంతగానో ప్రశంసించడం వీరి రాజకీయ చతురత. బిషప్ జయరావు తండ్రి గారి ప్రార్థనా జీవితం, కథోలిక స్త్రీ సభకు వారు చూపిన విధేయత, ఆత్మల రక్షణలో వీరి అకుంఠిత దీక్ష, వీరి పరిచర్యలో దేవుడు చేసిన అద్భుతము గొంతును స్తంభింపచేసి మరలా విడుదల చేయడము. నీవు లేచి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలుపబడును అని స్వరము పౌలు గారితో పలికినట్లుగా, నేను అతనిని నా సాధనముగా ఎన్నుకొంటిని అని అననీయతో పలికినట్లుగా, పరిశుద్ధ పాపు గారు 2013వ సంవత్సరం జూన్ 13న వీరిని ఏలూరు పీఠాధిపతులుగా ప్రకటించి ఉన్నారు. ఏలూరు పీఠం కాపరిగా తండ్రి దేవుని సాధనముగా మహాభిషేకం పొంది ఉన్నారు. నీ గుండెల్లో దేవుడుంటే నీ ఒళ్ళంతా ధైర్యం ఉంటుంది అని శోధించే వారిని సైతం ప్రేమించే మీ గుండె ధైర్యం అందరికీ ఆదర్శం. కష్టాలు రాని నష్టాలు రాని ఏమైనా కానీ తన లక్ష్యంలో మరియ తల్లి కాపుదలలో నడిచే దైవాంకితులు మన తండ్రి గారు. నా శరీరముపై క్రీస్తు ముద్రలు కలిగి ఉన్నాను అని పౌలు గారు వ్రాసినట్లు వేదనలు, శోధనలు, అపనిందలు క్రీస్తు కొరకు సహిస్తున్న ఆదర్శ కాపరి మన తండ్రి గారు. మీ మాట దైవ శాసనం, మీ చూపు సత్యము పరీక్షించును, మీ పాదములు దైవ చెంతకు నడిపే సాధనములు, మీ హృదయం జ్వలించే యేసు తిరు హృదయం, మీ స్పర్శ నేనున్నాను అనే భరోసా ధైర్యం, మీ గళం దావీదు రాజు వలె కీర్తించే గానలహరి, మీ ఔదార్యం ఆదర్శనీయం, మీ ప్రేమ తల్లిలా లాలిస్తుంది, మీ ప్రేమ సేవల ద్వారా క్రీస్తు రూపమును ప్రత్యక్షపరుస్తున్నారు. మీరు దైవ సేవలో, ఆత్మల రక్షణ ఆశయ సాధనలో, పరిశుద్ధాత్మ బలములో, మరియ తల్లి సంరక్షణలో మీ కార్యాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ 33 వసంతాల గురు పట్టాభిషేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మై లార్డ్. థ్యాంక్ యూ సార్. చాలా పెద్దగా ఉన్నా కానీ మేము అలసిపోలేదు. ఇప్పుడు ఎవరైతే దండలు శాలువాలు తెచ్చుకున్నారో ఎడం చేత్తో శాలువా, కుడి చేత్తో దండను పట్టుకొని సిద్ధంగా ఉండండి. నేను చాలా ఫాస్ట్గా పిలుస్తాను. దయచేసి అందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీ యొక్క సమయాన్ని వృధా చేయొద్దు, నేను కూడా చేయను. నవ్ ఐ ఇన్వైట్ ఫాదర్ ఎమ్మానువేల్, SSC డైరెక్టర్ అండ్ జ్యుడిషియల్ వికార్ అండ్ సెక్రటరీ ఆఫ్ ద డైసిస్ టు విష్ ఓన్లీ ఫర్ 2 minutes.
గురువంటే బోధకుడు, గురువంటే నాయకుడు, గురువంటే సేవకుడు, తన మందను నడిపే మంచి కాపరి, మనిషిగా మారిన దేవుని రూపం మన తండ్రి గారు. ఇంతటి గొప్పటి ఘనతను పొందిన మన ప్రీతమ తండ్రి గారు 33 సంవత్సరాల యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భమున వారికి మన మేత్రాసన సాంఘిక సేవా సంస్థ తరపున, మా స్టేక్ హోల్డర్స్, మా ప్రజలందరి తరపున కూడా, మీ అందరి తరపున కూడా తండ్రి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద ఫాదర్లు అందరూ కూడా చాలా చక్కగా చెప్పేశారు. అందరూ ఫాదర్ విజయ్ గారు, ఫాదర్ ఛాన్సలర్ గారు కూడా. మరి ఈ సమయంలో తండ్రి గారి గురించి ఒక మాట చెప్పాలంటే, ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పగలను. ఎందుకంటే రూపాయి బిళ్ళ ఎక్కువ శబ్దం చేస్తుంది, కానీ 100 రూపాయల నోటు శబ్దం చేయదు. కానీ ఈ రూపాయి బిళ్ళతో 100 రూపాయలు కొనలేం, కానీ 100 రూపాయల నోటుతో 100 రూపాయల బిళ్ళలను కొనవచ్చు. అంటే మాటలు కాదు ముఖ్యం, చాలా చేతలు అని చెబుతూ ఉంటారు తండ్రి గారు. ఇంకొక విషయం ఏంటంటే, మనిషి జీవితం సముద్రం లాంటిదంట. సముద్రం దగ్గరికి ఈత వచ్చిన వాడు వెళితే, సముద్రంలో ఈత వీదితే ముత్యాలు దొరుకుతాయి. అదేవిధంగా వల వేస్తే చేపలు దొరుకుతాయి. సముద్రం ఒడ్డున నిలబడితే ఏం జరుగుతూ ఉంది? అతని యొక్క కాళ్ళు మాత్రమే తడుస్తూ ఉంటాయి. అంటే అతనికి ప్రయత్నం లేదు. తండ్రి గారు, మరి నేను సోషల్ సర్వీస్ సెంటర్లోకి వచ్చినప్పుడు నుంచి కూడా చూస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంత ముందు కూడా మరి తండ్రి గారి దగ్గర తండ్రి గారితో కలిసి పనిచేస్తున్నప్పుడు కూడా చూస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలలో వారు ఎన్ని అవరోధాలు, ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నప్పటికీ కూడా నీ ప్రయత్నాన్ని మాత్రం నీవు మానవద్దు. ప్రయత్నించు, ఖచ్చితంగా జీవితంలో విజయం పొందుతావు, నువ్వు ముందుకెళ్తావని ఎన్నో మంచి సలహాలతో, సూచనలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మరి మా సోషల్ సర్వీస్ సెంటర్ సాంఘిక సేవా సంస్థ చైర్మన్గా వారు మమ్మల్ని ముందు నడిపిస్తూ, మరి మొన్న వచ్చిన విపత్కరమైన వరదల సమయాలలో వారు ముందుండి అనేకమైన ఏజెన్సీస్కి ఫోన్ చేసి మరి ప్రాజెక్టులు రప్పించి మన ప్రజలందరికీ కూడా సుమారుగా 70 లక్షల రూపాయలు పంచడం అంటే చాలా 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 అమోఘమైన విషయం మన యొక్క ఏలూరు మేత్రాసనంలో, మరి 4 జిల్లాలలో. కాబట్టి వారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మైలా. థ్యాంక్ యూ ఫాదర్. యూ మేడ్ అస్ టు థింక్ అండ్ యూ మేడ్ అస్ టు రిఫ్లెక్ట్. మమ్మల్ని ఆలోచింపదగ్గ విధంగా చేసినందుకు మీకు వందనాలు. కేవలం హీరోలకి, రాజకీయ నాయకులకి కాదు, డై హార్డ్ ఫ్యాన్స్ అనేది బిషప్లు కూడా ఉంటారనేది నిరూపించారు. కొంతమంది వాళ్ళందరూ కూడా ఆఫీసర్సే, ఐ డోంట్ కాల్ దెమ్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ హూ కేమ్ ఫ్రమ్ వరంగల్ నుంచి ఒక సీడీని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి వాళ్ళతో పాటు వాళ్ళందరికీ మార్గచూపరైనటువంటి పొలిమేర సృజనను కూడా ఈ వేదిక మీదకి రావాలని, మీరు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క నమూనాను కూడా ఈ స్టేజ్ మీదకి తీసుకురావాలని కోరుచున్నాను. ఐ రిక్వెస్ట్ ఫాదర్ బాలా అండ్ ఫాదర్ బాబు జాజ్ అండ్ ఆల్ దోస్ హు ఆర్ ఫ్రెండ్, ప్లీజ్ కమ్ అప్. అణువు
చెప్పేటి వాక్యం మేమింటాం. అణువు అణువున యేసుని నిలుపుకున్నది నీవని, అడుగు అడుగున క్రీస్తుని తలచుకున్నది నీవని. జయ హో జయ హో జయ హో ప్రేమ స్వరూపుడ జయ హో, ఆపద్ బాంధవ జయ హో, మహగణ పొలిమేర జయ రాము జయ హో. జయ 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 హో జయ హో పేదల మిత్రుడ జయ హో, అందరి వాడా జయ హో, ఏలూరు పీఠాధిపతికి జయ హో. అడిగో అడిగడిగో ఆ మరియమ్మ యోబుల వారసుడు, అతడే అరే అతడే మహాఘనమైన పొలిమేర జయరావు. మాట ఇస్తే తప్పని వాడు, చంద్రుడంటి చల్లని వాడు, బీద బాగు కోరినవాడు, ఇరుగు పొరుగు అందరి వాడు, ప్రేమకే రూపమై నలుగురి గది పంచినాడు. మనసున్న మంచోడి జయరాము, నిరుపేదోళ్ళ గుండెల్లో నిలిచాడు. ప్రజలలో అందించే దీవెనలు, నువ్వు నిండా నూరేళ్ళు వర్ధిల్లు. యువతకు స్ఫూర్తిదాయకం, వృద్ధులపైన గౌరవం, కార్మిక కర్షక అందరి మనసున మీపై నమ్మకం. విద్యార్థుల చదువుల కోసం చేశారు మీ వంతు సాయం, మీలోన లేదులే మర్మం, ఏమాత్రం చూపరు గర్వం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే జీవితం, అచ్చట ఇచ్చట ఎచ్చట సేవే మీ మతం. నిత్యము సత్యము పని ఒకటే దైవ కార్యం. మనవాడి పొలిమేర జయరాము, ప్రతి కష్టంలో మన తోడు ఉంటాడు. నీ తల్లిదండ్రుల దీవెనలు, ఇక ఎదగాలి నువ్వింక వందేళ్ళు. స్వార్థం లేని మనిషిగా పిలిచిన పలికెను ప్రేమగా, ఎంతో ఎత్తుకు ఎదిగిన మకుటం లేని రాజులా, కళ్యాణ బంధం మరిచి అనునిత్యం సేవనించి, ఆధర్మ సాగరు చెరువై తీర్చారు పేదల కరువు. తల్లి తండ్రి నడిచే మంచి బాటలో, ఓర్పు నేర్పు సహనం తానై సాగుతూ, నాటికి నేటికి ఎందరికో మార్గదర్శి. మనసున్న మంచోడి జయరాము, నిరుపేదోళ్ళ గుండెల్లో నిలిచాడు. ప్రజలలో అందించే దీవెనలు, నువ్వు నిండా నూరేళ్ళు వర్ధిల్లు.
కదులు కానా ఇంత సహనం ఇంత జ్ఞానం మాకు దొరికెను నీలోనా దైవత్వంలోనే ఆనందంగా జీవిస్తున్నవాడా నీ ప్రేమే పంచావయ్య మాకంతా పాపుల్ని నీవు మలిచావయ్య దివ్య బోధలతోనా పరిశుద్ధులయ్యామయ్య మేమంతా ఆ యేసుని కీర్తిస్తాం అనునిత్యం ప్రార్థిస్తాం జయరావు చెప్పేటి వాక్యం మేమింటాం అణువు అణువున యేసుని నిలుపుకున్నది నీవని అడుగు అడుగున క్రీస్తుని తలచుకున్నది నీవని జయ హో జయ హో జయ హో ప్రేమ స్వరూపుడ జయ హో ఆపద్ బాంధవ జయ హో మహగణ పొలిమేర జయ రాము జయ హో జయ 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 హో జయ హో పేదల మిత్రుడ జయ హో అందరి వాడా జయ హో ఏలూరు పీఠాధిపతికి జయ హో అడిగో అడిగడిగో ఆ మరియమ్మ యోగుల వారసుడు అతడే అరే అతడే మహాఘనమైన పొలిమేర జయరావు మాట ఇస్తే తప్పని వాడు చంద్రుడంటి చల్లని వాడు బీద బాగు కోరిన వాడు ఇరుగు పొరుగు అందరి వాడు ప్రేమకే రూపమై నలుగురి గది పంచినాడు మనసున్న మంచోడి జయరావు నిరుపేదోళ్ళ గుండెల్లో నిలిచాడు ప్రజలలో అందించే దీవెనలు నువ్వు నిండా నూరేళ్ళు వర్ధిల్లు యువతకు స్ఫూర్తిదాయకం వృద్ధులపైన గౌరవం కార్మిక కర్షక అందరి మనసున మీపై నమ్మకం విద్యార్థుల చదువుల కోసం చేశారు మీ వంతు సాయం మీలోన లేదులే మర్మం ఏమాత్రం చూపరు గర్వం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే జీవితం అచ్చట ఇచ్చట ఎచ్చట సేవే మీ మతం నిత్యము సత్యము పని ఒకటే దైవ కార్యం మనవాడి